నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మేము తొందరలో 2 బ్యాచెస్ తీసుకొనొస్తున్నాము. మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచ్. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెంటనే కాల్ చేసి స్లాట్ బుక్ చేసేసుకోండి. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. బెల్లీ ఫ్యాట్ అంటే ఓన్లీ బెల్లీ ఫ్యాటే చేస్తానంటే సరిపోదు. బెల్లీ ఫ్యాట్ ఇప్పుడు నేను ఇన్నిగానం చూపిస్తున్నానా, హ్యాపీగా ఇవన్నీ చేసుకోండి. చాలా మంచిది. దాంతో పాటు ప్రాణాయామం, మిగతా ఎక్సర్సైజెస్ అంటే ఫ్యాట్ లాస్ వీడియోస్ అవి కూడా ఉంటాయి. అన్నీ కలిపి చేసుకోండి. వీలైతే క్లాసెస్‌లో జాయిన్ అవ్వడానికే చూడండి. ఎందుకంటే అది ఇంకొంచెం బావుంటది ఆబ్వియస్‌లీ. లేదు కుదరట్లేదు అనుకుంటే మాత్రం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఓన్లీ బెల్లీ ఫ్యాటే చేస్తాను, నాకు మిగతాదంతా పర్ఫెక్ట్ ఉంది అలా ఉండకూడదు. పర్ఫెక్ట్ టోనింగ్ వేరు, బక్కగా ఉండడం, లావు ఉండడం వేరు. సో, లావు, బక్కగా ఇదంతా పక్కన పెట్టేసుకొని ఫిట్‌నెస్ మీద కాన్సంట్రేట్ చేసుకోండి. హెల్త్ మీద కాన్సంట్రేట్ చేసుకోండి. మీరు ఫుల్ బాడీ చేస్తున్నప్పుడు ఈ పొట్ట తగ్గించుకుంటూ, పొట్ట తగ్గడం చాలా ఇంపార్టెంట్ అండి. వీటితో పాటు అవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతది, మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతది. ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతది. మీకు తెలుసో లేదో ఆల్రెడీ సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది ఇదంతా. యోగా కరెక్ట్‌గా చేసినట్టు అవుతే ప్రాణాయామము, ఇవన్నీ ఆసనాలు, ఈ మూవ్‌మెంట్స్, స్ట్రెచింగ్ మీరు చేస్తున్నప్పుడు డీప్ బ్రీత్స్ ఇవన్నీ చాలా పవర్‌ఫుల్. బ్రెయిన్ వేవ్స్‌ని మార్చగలిగే కెపాసిటీ యోగాకి ఉంది అని కూడా ప్రూఫ్ వచ్చేసింది ఆల్రెడీ ఎప్పుడో. సో, అందుకే నేను మీకు చెప్తున్నాను. ఊరికే ఫ్యాట్ లాస్ లాగానో, ఊరికే చేస్తున్నాము అలా చేయకండి. ఇంట్రెస్ట్ తోటి చేయండి. హ్యాపీగా చేసుకోండి. మీకు చాలా డిఫరెన్స్ ఉంటది. ఎనర్జీ లెవెల్స్ మారుతది. ఎంత యాక్టివ్ అనిపిస్తది. టైర్డ్ ఉండదు. నిద్ర పడుతది. హెడేక్స్ రావు. సైనసైటిస్, అలెర్జీస్ లాంటివి తగ్గుతాయి మొత్తం. సో, 3-6 మంత్స్ తీసుకోండి. మీరే చూడండి ఎలాంటి చేంజెస్ వస్తాయో. చాలా బావుంటది. సో, ఇప్పుడు టాపిక్‌లోకి వచ్చేసేద్దాము. ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ గురించి ఎండ్ ఆఫ్ ది వీడియోలో మాట్లాడుకుందాం. ఇలా సుఖాసనాల్లో కూర్చొని ఎప్పుడైనా సరే తినేప్పుడు కూడా సుఖాసనాల్లోనే కూర్చొని తినండి. ఇవన్నీ ఎవరు మీకు చెప్పరు. ఓన్లీ ఆసనాలు నేర్పించి నేనెళ్ళిపోవచ్చు. కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రతి చిన్న మిస్టేక్‌కి ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. ప్రతి చిన్న విషయాల నుంచే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఆసనాలో లేకపోతే మ్యాట్ మీదనో మీ వెయిట్ లాస్ స్టార్ట్ అవ్వదు. మీరు చేసే ప్రతి పని దగ్గర ఉంటది హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ అనేది. కూర్చొని సుఖాసన ఆల్రెడీ డైజెషన్ చాలా మంచిగా జరుగుతుంటది సుఖాసనాల్లో కూర్చొని. మనం ఇలా కూర్చొని తింటున్నప్పుడు కాన్సంట్రేషన్ అంతా ప్లేట్ మీదే ఉంటది. సో, ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం బాడీకి అర్థమవుతది. సో, డైజెషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోతూనే ఉంటది. సెకండ్ థింగ్, ఇలా కూర్చొని మనం తింటున్నప్పుడు ఏమవుతది, ఆల్రెడీ ఇక్కడే 50% ఆఫ్ ది డైజెషన్ అయిపోతది. సో, ఈజీగా డైజెషన్ అయిపోతది. డైజెషన్ ఈజీ అయిపోతే మెటబాలిజం ఇంక్రీజ్ అవుతది. మెటబాలిజం పెరిగితే ఆటోమేటికల్లీ వెయిట్ లాస్ చాలా ఈజీ అవుతది. హెల్త్ ప్రాబ్లమ్స్ అనవసరంగా రావు. సో, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతది. ఇలా కూర్చొని తినండి. ఇంట్రెస్ట్ పెట్టండి మీ బాడీ మీద మీరు. మన బాడీ మీద మనం శ్రద్ధ తీసుకోకపోతే ఎవ్వరూ తీసుకోలేరు. ఆ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా కూర్చున్న దగ్గరే ఇలా 2 చేతులు పైకి పెట్టేసుకొని ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకోండి. ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా లెఫ్ట్. మళ్ళీ ఒకసారి ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా రైట్. ఇలా ఎంత వీలైతే అంతే. ఒక 5 టైమ్స్ ఇటు సైడు, 5 టైమ్స్ ఇటు సైడు మినిమమ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఇలా తీసుకోండి. ఈ కాలు లేపకూడదు. ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకొని ఎక్స్‌హేల్ ఇలా పైకి. మళ్ళీ సేమ్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ ఇలా పైకి. సేమ్ ఇటు సైడ్ ఒక 10 సార్లు, ఇటు సైడ్ ఒక 10 సార్లు నీట్‌గా చేసేసుకోండి. దాని తర్వాత బద్ధకోణాసనాలో ఇలా దగ్గరికి తెచ్చుకోండి. ఇలా కింద నుంచి ఇంటర్లాక్ చేసుకొని ఇలా దగ్గరికి తెచ్చుకొని స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకోండి. స్పైన్ స్ట్రెయిట్ ఉంటేనే ఎనర్జీ పాస్ అవుతది. ప్రాణ అనేది ఫ్లో అవుతది. ప్రాణం కరెక్ట్‌గా ఫ్లో అవుతే ఏమవుతది, దేర్ ఈస్ వెల్‌నెస్, హెల్త్ బావుంటుంది. సో, నవ్వుకుంటూ కళ్ళు మూసుకొని ఒక 5 డీప్ బ్రెత్స్ తీసుకోండి ఇక్కడ. ఇలా ఈచ్ ఆసన చాలా చాలా పవర్ఫుల్. ఒక మంచి నవ్వుతోటి మీ బాడీ మీద శ్రద్ధతో చేసుకోండి. వెంటనే ఫ్యాట్ లాస్ అవ్వాలి అన్న ఉద్దేశంతో కాదు. ఆటోమేటికల్లీ ఇదంతా మధ్యలో ప్రాసెస్, ఫ్యాట్ లాస్‌లు, వెయిట్ లాస్‌లు ఇవన్నీ. సో, ఎంత బావుంటదో మీరే గమనించుకోండి. స్లోలీ ఇలా కూర్చున్న దగ్గరే 2 కాళ్ళు కొంచెం దూరం తీసుకోండి బాడీకి. ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకోండి. ఎక్స్‌హేల్ చేసుకుంటూ మీకు ఎంత వీలైతే అంతే ఇలా కిందకి వచ్చేసేయండి.
సేమ్ మళ్ళీ పైకి డీప్ ఇన్హలేషన్, ఎక్స్హేల్ చేసుకుంటూ కిందికి. మీకు ఎంత వీలైతే అంతే వెళ్ళండి. కంప్లీట్ ఇలా టచ్ అవ్వాలి అలా రూల్ పెట్టుకోవద్దు. మన బాడీకి ఎంత వరకు అవుతుందో అంతవరకు ట్రై చేయండి. ఆటోమేటికలీ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అయినా కొద్ది ఇంకా ఫార్వర్డ్ బెండ్స్ అనేది ఈజీగా జరుగుతుంది. సో స్లోలీ ఇది అయిపోయిన తర్వాత 2 కాళ్ళు ఇలా తీసుకొని రైట్ లెగ్ ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఇలా హ్యాండ్స్ ఫోల్డ్ చేసేసి 1 2 3 4 ఇలా 10 టైమ్స్ ఇటు సైడ్ 1 2 3 4 ఇటు కూడా ఒక 10 టైమ్స్ తీసుకోండి. మీకు ఇక్కడ తెలుస్తుంది డిఫరెన్స్ అనేది. ఇక్కడ తెలుస్తుంది పొట్ట తగ్గుతుంది, ఆటోమేటికల్లీ థైస్ కూడా టోనింగ్ అనేది జరుగుతుంది. దానితో పాటు మజిల్ స్ట్రాంగ్ అవుతుంది, స్ట్రెంగ్త్ వస్తుంది, బాడీ అలిసిపోయిన కొద్ది నిద్ర బాగా పడుతుంది, హెల్త్ అనేది చాలా రకాలుగా ఇంప్రూవ్ అవుతుంది. చూసారా, ఫ్యాట్ లాస్ ఒక్కటే కాదు ఇంకా ఎన్నో అద్భుతాలు. స్లోలీ మళ్ళీ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ఇలా స్లోలీ క్లోజ్ చేసుకొని సేమ్ ఇటు కూడా అంతే 1 2 ఇలా నీట్గా సేమ్ మళ్ళీ రివర్స్ ఇలా. ఇది కూడా 10 టైమ్స్ అటు 10 టైమ్స్ ఇటు తీసుకోండి కంపల్సరీ. ఇప్పుడు 2 కాళ్ళు దూరం పెట్టేసుకొని చక్కీ చాలాసన కంపల్సరీ ఉంటుంది బెల్లీ ఫ్యాట్లో. మీరు గమనించారా, చాలా మంచిదండి పొట్టకి, డైజెషన్కి, అన్నిటికీ. ఇలా ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా లెఫ్ట్ నుంచి ఇలా కొంచెం బ్యాక్ కిక్ వెళ్ళారనుకోండి మీకు ఇంకా ఒక 10 టైమ్స్ క్లాక్ వైజ్, ఇంకొక 10 టైమ్స్ ఇలా యాంటీ క్లాక్ వైజ్ ఇలా రివర్స్ డైరెక్షన్ ఇలా ఒక 10 టైమ్స్ ఇటు సైడ్ 10 టైమ్స్ ఇటు సైడ్ తీసుకోండి. లేదా అలవాటు పడిపోయారనుకోండి 20 టైమ్స్ తీసుకున్నా ఓకే. స్లోలీ ఇప్పుడు ఇలా కూర్చొని ఇలా స్పైన్ స్ట్రైట్ తీసుకొని 1 2 3 4 ఇదే సేమ్ ఇంటర్లాక్ చేసుకొని 1 2 3 4 సేమ్ మళ్ళీ స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని 1 2 3 4 మళ్ళీ సేమ్ ఇదే 1 2 ఇటు సైడ్ మళ్ళీ 3 4. ఇది ఒక సెట్ లాగా తీసుకొని 5 టైమ్స్ రిపీట్ చేసుకోండి. రిపీట్ చేసుకున్న తర్వాత స్లోలీ ఇలా కిందికి వచ్చేసేయండి. కిందికి వచ్చేసి మీకు ఇలా దగ్గరికి తీసుకోండి. మీ పొట్ట మీద ప్రెషర్ పడాలి. ఇలా 2 కాళ్ళు ఓపెన్ చేశాక ఇలా దగ్గరికి అనుకుంటే మీ థైస్ ఏదైతే ఉందో పొట్ట మీద అనాలి. మనకు ఆ పొట్ట మీద ప్రెషర్ పడాలి. ఇలా మళ్ళీ స్లోలీ బ్యాక్ ఇలా 1 ఇక్కడ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా ఇలా ఒక 10 టైమ్స్ చేసుకున్న తర్వాత స్లోలీ ఇక్కడ కిందికి బొత్తి పొట్ట, కొంచెం మొండి పొట్ట, బొత్తి పొట్ట. సో స్లోలీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మళ్ళీ సేమ్ ఇక్కడ ఒక 4 మళ్ళీ సేమ్ కింద ఒక 4. ఇది కూడా ఒక 2 సెట్స్ లాగా రిపీట్ చేసుకున్న తర్వాత స్లోలీ మళ్ళీ లేచి కూర్చొని స్లోలీ వజ్రాసన వచ్చేసేయండి. వజ్రాసన కూడా చాలా పవర్ఫుల్ ఆసన. వజ్రాసన మీరు తిన్న వెంటనే చేయగలిగే ఏకైక ఆసన వజ్రాసనం. సో నవ్వుతూ తిన్న వెంటనే కాసేపు అలా వజ్రాసనాలు కూర్చుని మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, సరే టీవీ చూస్తున్నారు, వజ్రాసనాలు కూర్చోండి. ఫోన్ చూడాలనిపిస్తుంది, ఫోన్ బదులు కాసేపు టీవీ చూడండి కావాలనుకుంటే. కానీ వజ్రాసనాలు ఇలా స్ట్రెయిట్ పెట్టి కూర్చోండి. చాలా మంచిగా డైజెషన్ అవుతుంది. డైజెషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్లోలీ ఈ పొజిషన్లో కూర్చొని ఒక డీప్ ఇన్హలేషన్ ఎక్స్హేల్, మళ్ళీ ఒకసారి ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా ఒక 5 to 10 టైమ్స్ ఈ వజ్రాసనాన్ని ఎంజాయ్ చేయండి. లేదు వజ్రాసనాలు అస్సలే కూర్చోడానికి రావట్లేదు అనుకుంటే సుఖాసనాల్లో కూర్చోండి. సుఖాసనాలు కూడా సేమ్ డైజెషన్ చాలా బాగా జరుగుతుంది. లాస్ట్ ఎండ్ ఆఫ్ ద మొత్తం అంతా అయిపోయాక సుఖాసనాలు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇలా 2 కాళ్ళు ఇలా తీసుకొని టేబుల్ పొజిషన్ వచ్చేసేయండి. టేబుల్ పొజిషన్ వచ్చి ఇలా రైట్ లెగ్ బ్యాక్ తీసుకొని ఇలా నీ టు ఎల్బో మళ్ళీ బ్యాక్ 1 ఇలా 2 ఇలా నీట్గా తీసుకోండి. ఇది ఒక 10 టైమ్స్. సేమ్ మళ్ళీ ఇటు సైడ్ కూడా 1 2 ఇలా కంప్లీట్ స్ట్రైట్. ఇది కూడా ఒక 10 టైమ్స్ కంపల్సరీ రిపీట్ చేసుకోండి, చాలా మంచిది. సో ఇవన్నీ చేసుకుంటూ ఫుడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది నన్ను అడుగుతుంటారు, ఓన్లీ యోగా చేస్తే తగ్గిపోతాను లేదా ఓన్లీ ఫుడ్ తింటే తగ్గిపోతాను. చూడండి, అంతా ఒక ప్రాసెస్.
వాట్ వి ఈట్ ఈస్ హూ వి ఆర్ అంటారు. ఇప్పటి కాలంలో అయితే వాట్ వి డైజెస్ట్ ఈస్ హూ వి ఆర్. మనం ఏదైతే అరిగించుకుంటున్నామో అదే మన ఆలోచనలు, అదే మనము. వెయిట్ ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో తక్కువ చేసుకోవాలి. దాని గురించి పెద్ద టెన్షనే అవసరం లేదు. 3 నెలలు 6 నెలలు మీకోసం మీరు ఇచ్చారనుకోండి ఆటోమేటిక్‌గా తగ్గుతారు. అలా అని ఎండొద్దు. తినకపోతే నేను తొందర బక్కగయిపోతాను. ఇలాంటివి మానేసేయండి. అలా ఉండదు. తింటేనే బాడీ కరెక్ట్‌గా పనిచేస్తది. తినకపోతే నైట్ కల్లా హెడేక్ వస్తది, నీరసం వస్తది. అవునా? అవన్నీ మానేసుకోండి. ఎలా తినాలి అనింది ఇంపార్టెంట్. కరెక్ట్‌గా తినండి. ఐరన్ డెఫిషియన్సీ ఉంది. ఐరన్‌కి తగ్గట్టుగా తినండి. ఏదైనా డెఫిషియన్సీ ఉందో ఒకసారి చూసుకోండి. ఏం తింటున్నాం అనింది అన్నీ ఆలోచించుకొని ఏ సప్లిమెంట్స్ అవసరం రాకుండా ఉంటది. ఎండలో వెళ్ళండి, నడవండి, సన్ రేస్ నుంచి రావాలి వైటమిన్ డి అనేది. సప్లిమెంట్స్ నుంచి ఒక్కటే వస్తే సరిపోదు. మీకేదో కోల్డ్ కంట్రీస్‌లో ఉన్నారంటే ఓకే. కానీ ఇండియాలో ఉండి ఎందుకు? సన్ రేస్‌లో నడవండి. అన్నీ కరెక్ట్‌గా పద్ధతులు ఫాలో అవ్వండి. చిన్న మార్చుకోండి. చాలా డిఫరెన్స్ ఉంటది మైండ్ మీద, బాడీ మీద. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. వీలైతే క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. చాలా బావుంటది. మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అది మాత్రం నేను ప్రామిస్ చేయగలుగుతాను. థాంక్ యూ.